జిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. గర్ల్స్ హాస్టల్లో వాష్రూమ్లో హిడెన్ కెమెరాలు పెట్టారంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. హిడెన్ కెమెరాల ద్వారా వీడియోలను చిత్రీకరించి బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ పలువురికి అమ్ముతున్నాడంటూ విద్యార్థులు ఆరోపించారు. ఇప్పటికే పోలీసులు విజయ్ ల్యాప్టాప్తో పాటు సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని పలువురు విద్యార్థుల్ని అదుపులోకి తీసుకున్నారు. హిడెన్ కెమెరాలు పెట్టిన నిందితుడి మీద కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఎంతో మంది విద్యార్థులకి సంబంధించిన విషయం అండి. మాకు ప్రొద్దుటే లెగంగానే ఇదే రాత్రి నుంచి పిల్లలకి వాటర్ గానీ ఫుడ్ గానీ ఏమీ లేదు. మేము వచ్చే వరకు కూడా మగ పిల్లలు బయట నుంచుని మా కోసం ఎవరు వస్తారా అని ఎదురు చూపులతో అక్కడ నుంచుని చూస్తున్నారు. మేము వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు మా వెనకాల ఉద్యమంగా బయలుదేరి వచ్చారు. మమ్మల్ని లోన కూడా ఎంటర్ కానివ్వలేదు. ఇంతమంది ఆడపిల్లల వీడియోలు తీసి ఎంత మందికి స్ప్రెడ్ చేశారు అనేది మాకు కావాలి. ఈ యాజమాన్యం ఎన్నో రోజుల నుంచి ఈ విషయం తెలుస్తున్నా గానీ బంధించేసి మూత వేసి ఎవరికి బయటకి పొక్కకుండా చేశారు. ముందు యాజమాన్యం బయటకి రండి. ఎస్పీ గారు అయితే ఏమీ జరగలేదని అంటున్నారు. నిప్పు లేదు పొగరాదు, ఏమీ జరగకుండా ఇన్ని వందల మంది ఎలా వచ్చారు బయటకి? వంగలపూడి అనిత గారు, హోమ్ మినిస్టర్ బయటకి రండి, వచ్చి నిజ నిర్ధారణ కమిటీ వేయండి. హిడెన్ కెమెరాలు ఉన్నాయనే అంశంపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. హాస్టల్లో రహస్య కెమెరాలు ఉన్నాయనే విద్యార్థినుల ఆందోళనపై విచారణ జరపాలన్నారు. తక్షణమే జిల్లా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఘటనా స్థలానికి వెళ్లాలని సీఎం ఆదేశించారు. చెప్తే బెదిరిస్తారు. వార్డెన్లు కానీ ఎవరైతే ఉన్నారు ఇక్కడ అబ్బాయి అమ్మాయి ఆడపిల్లలు బెదిరిస్తారు. ఇది నిజం బయటకు చెప్తే ఊరుకోమంటున్నారు. ఎక్కడుంది ఇక్కడ నాయ ఆడపిల్లలకి? కిలోమీటర్ దూరంలో హాస్టల్ ఉంది. లోపల అరుస్తే బయటకు కూడా వెళ్ళిపోతారు. లోపలికి ఎక్కడ కట్టారు ఈ హాస్టల్? రాత్రి నుంచి అన్నం నీళ్ళు లేకుండా పరిహరిస్తారు పిల్లలు. ఎవరు చెప్తే బెదిరిస్తారు. బయటకు కానీ వస్తే ఊరుకొని అంటున్నారు. కానీ ఆడపిల్లకి రెస్ట్ ఎక్కడుందన్నా? ఆడపిల్లకి రెస్ట్ కావాలి. ఈ వైట్ రెస్ట్ ఆడపిల్లకి న్యాయం కావాలి.
అది జస్టిస్ ఆగండి. జస్టిస్ అనేది సైలెన్స్ తో రాదు. అది చెప్పట్లా. విషయం క్లారిటీగా కమ్యూనికేట్ అవటం సైలెంట్ గా అవ్వాలి. కానీ కమ్యూనికేట్ అనేది చాలా మంది తెలిసిపోయింది, మినిస్టర్ దగ్గరికి వెళ్ళిపోయింది, మీడియా ద్వారా స్ప్రెడ్ అయింది. పోలీసులు దీనికి ఎటువంటి ఆధారాలు లేవు, ఇంకోటి ఏం లేదని చెప్తున్నారు. కృష్ణా జిల్లాలోని గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గర్ల్స్ హాస్టల్లో వాష్రూమ్లో హిడెన్ కెమెరాలు పెట్టారంటూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. హిడెన్ కెమెరాల ద్వారా వీడియోలను చిత్రీకరించి బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ పలువురికి అమ్ముతున్నాడంటూ విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే పోలీసులు విజయ్ ల్యాప్టాప్తో పాటు సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకుని పలువురు విద్యార్థుల్ని అదుపులోకి తీసుకున్నారు. హిడెన్ కెమెరాలు పెట్టిన నిందితుడి మీద కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. హిడెన్ కెమెరాలు ఉన్నాయనే అంశంపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. హాస్టల్లో రహస్య కెమెరాలు ఉన్నాయనే విద్యార్థుల ఆందోళనపై విచారణ జరపాలన్నారు. తక్షణమే జిల్లా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఘటనా స్థలానికి వెళ్లాలని సీఎం ఆదేశించారు. మంది విద్యార్థులకి సంబంధించిన విషయం అండి. మాకు ప్రొద్దుట లెగంగానే ఇదే రాత్రి నుంచి పిల్లలకి వాటర్ గానీ ఫుడ్ గానీ ఏమీ లేదు. మేము వచ్చే వరకు కూడా మగ పిల్లలు బయట నుంచుని మా కోసం ఎవరు వస్తారా అని ఎదురు చూపులతో అక్కడ నుంచుని చూస్తున్నారు. మేము వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళు మా వెనకాల ఉద్యమంగా బయలుదేరి వచ్చారు. మమ్మల్ని లోన కూడా ఎంటర్ కానివ్వలేదు. ఇంతమంది ఆడపిల్లల వీడియోలు తీసి ఎంత మందికి స్ప్రెడ్ చేశారు అనేది మాకు కావాలి. ఈ యాజమాన్యం ఎన్నో రోజుల నుంచి ఈ విషయం తెలుస్తున్నా గానీ బంధించేసి మూత వేసి ఎవరికి బయటకి పొక్కకుండా చేశారు. ముందు యాజమాన్యం బయటకి రండి. ఎస్పీ గారు అయితే ఏమీ జరగలేదని అంటున్నారు. నిప్పు లేదు, పొగ రాదు, ఏమీ జరగకుండా ఇన్ని వందల మంది ఎలా వచ్చారు బయటకి? వంగలపూడి అనిత గారు, హోమ్ మినిస్టర్ బయటకి రండి, వచ్చి నిజ నిర్ధారణ కమిటీ వేయండి. వారం నుంచి జరుగుతుంది ఇది. ఆడపిల్లలు చెప్తే బెదిరిస్తారు. వార్డెన్లు కానీ ఎవరైతే ఉన్నారు ఇక్కడ అబ్బాయి అమ్మాయి ఆడపిల్లలు బెదిరిస్తారు. ఇది నిజం బయటకు చెప్తే ఊరుకోమంటున్నారు. ఎక్కడుంది ఇక్కడ నాయ ఆడపిల్లలకి? కిలోమీటర్ దూరంలో హాస్టల్ ఉంది. లోపల అరుస్తే బయటకు కూడా వెళ్ళిపోతారు. లోపలికి ఎక్కడ కట్టారు హాస్టల్? రాత్రి నుంచి అన్నం